హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇప్పుడు మనము రాగితో దోశలు ఏ విధంగా చేసుకోవాలి, రాగులతో మంచి విటమిన్స్ ఉంటాయండి. మంచి ఫుడ్ అండి, మనకి హెల్దీ ఫుడ్ ఇది. నేను ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను. చాలా మంచిది, చాలా హెల్త్కి బాగుంటాయి. పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి. ఒక కప్పు టీ కప్పు ఉంటుంది కదా, అది ఒక గ్లాసు మినుములు తీసుకున్నాను. ఇవి న్యాచురల్గా మన ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన మినుములు అండి. ఎందుకంటే పొట్టు తీయలేదు నేను. అలా అందులో పొట్టు అనేది తీసేస్తే మనకు పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉండేది. అందుకు నేను పొట్టు ఏం తీయలేదు, ఒకటే పాలిష్ వేసి చేసుకున్నా. అట్లాగే పెట్టుకున్నాను. ఒక గ్లాసు రాగులు వేసుకున్నాక ఒక గ్లాసు జొన్నలు వేసుకున్నాను. చూడండి ఎంత చాలా మంచి హెల్త్ అండి. మనం ఎప్పుడు ఆ దోశలైనా ఎప్పుడో ఒకసారి మనం ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటే పిల్లలకు అలవాటు అవుతుంటుంది. వాళ్ళు కూడా బాగుంది అనిపిస్తే కనీసం ఎప్పుడైనా ఒకసారి అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అలవాటు చేస్తూ ఉండాలి. అసలు వేస్ట్ ఫుడ్ అంటే దోశలు అసలు తినకూడదు. కాకపోతే మనకు అలవాటు అయిపోయింది, తింటున్నాము దోశలు అని. కానీ ఇలాంటి ఫుడ్ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను వీటిని 2-3 సార్లు బాగా కడిగేసాను. 2 సార్లు 3 సార్లు కడిగేసాను దుమ్ము పోయే వరకు. తర్వాత నేను పొద్దున నానబెట్టి సాయంత్రం ఈ విధంగా అయ్యాయి చూడండి, నానిపోయాయి. ఉదయం నానబెట్టుకోవాలి. ఎంత ఎక్కువగా నానితే పిండి అంత బాగుంటుంది. నేను పొద్దున నానబెట్టి సాయంకాలము మొత్తం నీట్గా ఒకసారి వాష్ చేసి మళ్ళీ దాన్ని మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు నేను మెంతులు చూపించలేదు కదా, మెంతులు కూడా వేసాను. చాలా బాగుంటుంది. మెంతులు వేయాలి, కొంచెం చిటికెడు మెంతులు వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కలర్ బాగుంటుంది. చూడండి ఏ విధంగా మిక్సీ పట్టాను. అది రాగులది పొట్టు కదా, మీరు చూస్తున్నారు క్లియర్గా చూడండి. అది పొట్టు అంటే మనం రాగులకు కొంచెం ఎక్కువగా మెత్తగా ఇంకా నానితే ఇంకా బాగా వస్తుంది. ఏం కాదు, బాగుంటుంది. చాలా బాగుంటుందండి టేస్ట్. నేను పొద్దున అయిపోయిన తర్వాత ఈ విధంగా మొత్తం పట్టిన తర్వాత ఈ విధంగా వేసాను. మరుసటి రోజు పొద్దున పూట పులిగిపోయి ఉంటుంది. సేమ్ మన దోశలు ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో అదే విధంగా. కాకపోతే అక్కడనేమో బియ్యము మినుములు వేసుకుంటాము, ఇక్కడేమో జొన్నలు రాగులు మెంతులు మినుములు ఇవి వేసుకుంటాము. చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలాంటివి అప్పుడప్పుడు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ చేపిస్తూ ఉండాలి. ఎక్కువగా అంబలి తాగే వాళ్ళము, కానీ మేము ఇప్పుడే రాగితో చాలా టేస్టీ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మనము కొంచెం తోటకూర కానీ పాలకూర లీవ్స్ కర్రీస్ ఉంటాయి కదా, ఆకుకూరలు అలాంటివి చేసుకోవచ్చు, చట్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి అసలు ఆయిల్ వేయకుండా ఎంత బాగుందో చూడండి. ఆయిల్ వేయకుండా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. చూడండి ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే మనకు ఆరోగ్యం, పిల్లలకు ఆరోగ్యం. మన ఇంట్లో మనం ఇంటి ఇల్లాలే కదండి. ఇంట్లో వంట చేసేవాళ్ళు ఇంటి ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనం చేస్తే పిల్లలు అప్పుడప్పుడు మారుతూ వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.